బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఒక భారీ బహిరంగ సభ, పలు రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 30-31 తేదీల్లో తొలి విడత రోడ్ షోలు ఉంటాయి. ఇక మళ్లీ నవంబర్ 4-5 తేదీల్లో రెండో విడత రోడ్ షోల్లో సీఎం పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు. ఈ ప్రచార కార్యక్రమాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం 2 విడతలుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్లో 70% సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని తెలిపారు. బీజేపీ కేవలం మతం పేరుతో ఓట్లు అడగడంపైనే దృష్టి పెట్టిందని, హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగర అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్ వెన్నెల, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇప్పుడు ప్రచారాలకు సిద్ధమయ్యారు. రోడ్ షోలు అలాగే భారీ బహిరంగ సభ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇప్పటికే స్టార్ కంపెనీలుగా మంత్రులు అలాగే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అక్కడ జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి కూడా అమలు చేసిన హామీలను కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తా ఉన్నది. ఇప్పటికే జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూబ్లీహిల్స్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఇంటింటికి వివరిస్తూ కూడా ప్రచారాలు నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం ఏదైతే ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైంది. నేరుగా ఆయన రోడ్ షోలు అలాగే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఇక దాని తర్వాత 2 విడతలుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తారు. 30వ తేదీకి సంబంధించి అలాగే 31వ తేదీకి సంబంధించి కూడా మొదటి విడత రోడ్ షోలు ఉంటాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి మొత్తం ఆయన రోడ్ షోలు చేస్తారు. మళ్ళీ అలాగే అయితే నవంబర్ 4-5వ తేదీకి సంబంధించి కూడా రెండో విడత రోడ్ షోకు సంబంధించి కూడా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే నిన్న ఏఐసీసీ ఏదైతే కీలక నేతలతో భేటీ జరిగిందో ఆ భేటీలో సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, గెలుపు అంటే కంటోన్మెంట్ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ ఉప ఎన్నిక గెలవాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తా ఉన్నది. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వివరిస్తూ కూడా ముందుకెళ్తున్నది. ఇక మరోసారి ఇప్పుడు ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు మరింత జోష్ పెంచేందుకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు బహిరంగ సభ ఉండబోతుంది. దాంతో పాటుగా ఏఐసీసీ కీలక నేతలు కూడా ఆహ్వానించారు. ప్రచారాలకు రావాలి. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం తాము కూడా ప్రచారానికి రావాలని కూడా ఆహ్వానించిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఏఐసీసీ నుంచి కూడా కీలక నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ విషయం పైన కూడా పీసీసీ చీఫ్ ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్ లో కూడా ఇదే అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా క్యాండిడేట్స్ ని ఏదైతే డీమోటివేషన్ చేస్తూ కూడా గత ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మారుతున్నాయి, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాయి, దూషణలు చేస్తున్నారు. వ్యక్తిగతానికి సంబంధించి కూడా తాము ఎవరు వ్యక్తిగతాన్ని ఏదైతే వ్యక్తిగతంలోకి తొంగి చూడము అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ విషయానికి సంబంధించి కూడా కుటుంబంలో ఒక గొడవలు జరుగుతున్న పరిస్థితి కావచ్చు. ఇక మరోవైపు ఏదైతే నవీన్ యాదవ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా తాము ఎవరి జీవితాల్లోకి తొంగి చూడమన్నట్టుగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టుగా కూడా నిన్న పీసీసీ చీఫ్ ఏదైతే నిన్న చిట్ చాట్ లో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం ఏఐసీసీ ఇప్పటికే కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏఐసీసీ ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ గెలవాలి. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ గెలుపు పైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తా ఉన్నది. ఈ గెలుపు కోసం అన్ని విధాల ప్రచారాలు నిర్వహిస్తా ఉన్నది. ఇక మరోసారి ఏఐసీసీ కీలక నేతలు ఆహ్వానించబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే 2 విడతలుగా 30-31 తేదీ అలాగే నవంబర్ 4-5వ తేదీకి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ పరిధిలో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.